కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవవందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయమా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోపన్న, ముందు పెద్దలందరికీ ఏంటి బాబు? దేవుడి ముందు అంతా సమానమేరా. అయినా లోకాలను కాపలా కాసే ఈ స్వామి గుడిని కాపలా కాసేవాడివి నీకన్నా పెద్దవాళ్ళెవర్రా. తీసుకో. అమ్మా శాంతమ్మ. ఏమిటమ్మా శాంతమ్మ, పిల్లలిద్దరిని బొమ్మల్లా ముస్తాబు చేసావు? ఈ రోజు మా రవి రాజా పుట్టినరోజు. అలాగా? అయితే కృష్ణాష్టమి రోజున పుట్టారన్నమాట ఇద్దరును. రండి ధర్మకర్త గారు, దయచేయండి. శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. శ్రీ వేణుగోపాలస్వామి పాదోదకం పావనం శుభం. చూశారుగా మా పల్లెను చల్లగా కాపాడే వేణుగోపాల స్వామి వారి వైభవం. చిత్తం. ఇన్ని విలువైన ఆభరణాలతో నిత్యం పూజలు చేయించుకునే ఆలయం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదొక్కటే. అంతా స్వామి దయ. త్వరగా కోపం ఇచ్చి వేలైంది. మా రవిబాబు మంచాడు. జో అమ్మ జో 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 అమ్మ జో జో. పడుకో పడుకో. త్వరగా త్వరగా. రామానుజా, త్వరగా త్వరగా. ద్రోహం, అపచారం, అపచారం. ధర్మకర్త గారు, ఏమిటిది? ధర్మకర్త గారు, ఏమిటిది? ఏమిటి అన్యాయం? ధర్మకర్త గారు, ధర్మకర్త గారు, ఆలయంలో స్వామివారి నగలు. ఈ నేరం మిమ్మల్ని ఇప్పుడే వహించివేస్తుంది. మర్యాదగా ధర్మకర్త వదిలిపెట్టు, లేదా నీ కొడుకు. ఆగు. ఒక్కడుగు ముందుకు వేశావా ఈ రామ్ సింగ్ సంగతి నీకు తెలియదు. నీ కొడుకు ప్రాణాలు. బాబు రవి. గోపయ్య, చూసావుగా రామ్ సింగ్ ని? ఇక్కడ జరిగిన విషయం ఇంకెక్కడా చెప్పకుండా ఉంటేనే నీ కొడుకు నీకు దక్కుతాడు. లేదా అంతే మరి. బాబు రవి. రామ్ సింగ్, హత్య. గోపయ్య ఎంత ఘోరం చేశాడు? పూజారి బాబు తప్పేశాడు. గోపయ్య దోషి. గోపయ్య దోషి. గోపయ్య దోషి. గోపయ్య దోషి. ఈ కేసులో సాక్షులను బట్టి, ముద్దాయి మౌనాన్ని బట్టి ముద్దాయే నేరస్తులని కోర్టు వారు నిర్ణయించి ఐపీసీ 302వ సెక్షన్ క్రింద ముద్దాయి నువ్వుల గోపయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
వెంకటేశ్వర, మా ఈ ప్రయత్నం సఫలం చేసి మాకు విజయలక్ష్మి ప్రసాదించు స్వామి. ఈనాటి మా నాటకాన్ని జయప్రదం చేయి తండ్రి, జయప్రదం చేయి. ఈనాడే ఏమిటన్నయ్యా, నువ్వు ఎప్పుడు నాటకం వేసినా అది దిగ్విజయమే. ఏరా రాజా, ఎన్నిసార్లు చెప్పినా ఈ నాటకాలు మానవు కదా, ఎందుకు వచ్చిన వేషాలు రా? అమ్మా మాతృమూర్తి, నీవు ఆ విధముగా అనవరదు, అది నీకు ధర్మము కాదు తల్లి. ఇప్పుడు నేను వేసిన నాటకములు పల్లెలు దాటి, పట్నాలు దాటి, జిల్లాలు దాటి, రాష్ట్రాలు సైతము దాటి వ్యాపించి లక్షలకు లక్షల రూపాయలు గడించును. అప్పుడు ఈ నా సహోదరికి ఓ అందమైన రాకుమారుని తెచ్చి పాడిగ్రహణము గావించి బంగారు పల్లకీలో ఊరేగించి అత్తవారింటికి సాగనంపిద. ఇక నా మాతృమూర్తిని పువ్వులలో పెట్టి పూజించదా తల్లి, పువ్వులో పెట్టి పూజించదా. పిచ్చినాయన, కోరికలైతే బాగానే ఉన్నాయి గాని అవి నాటకాల వల్ల తీరదురా. చూడు బాబు, అది సరేనమ్మా, ముందు నన్ను ఆశీర్వదించమ్మా, మా నాటకం విజయవంతం కావాలని. రేపొద్దున దేశమంతా నన్ను నట చూడమని, నట శిఖామని, ఆమని ఈమని అని విడుదలిచ్చి సన్మానించాలని. అమ్మా అమ్మా అబ్బో, అప్పుడు సన్మానాల మాటకేం కానీ మనం తొందరగా వెళ్ళి నాటకం మొదలెట్టకపోతే చెప్పులు కర్రలతో ఇప్పుడే సన్మానం చేస్తారు అక్కడ జనం. ఏమిటమ్మ రాధ, నువ్వు మగపిల్లలతో కలిసి నాటకాలు ఆడుతున్నావా? అబ్బే, మగాళ్ళు ఎవరు లేరత్యా, అంతా ఆడపిల్లలమే. అందరూ ఆడపిల్లనంటున్నావు, ఈ మగధీరుని మర్చిపోయావా? ఏమిటి? ఏం లేదు, నేను నాటకంలో ఉన్నాను కదా, నేను కూడా ఆడపిల్లనా? ఆడపిల్ల కళ్ళారు చేస్తేనే భయంతో ఆమడ దూరం పరిగెత్తేవాడివి, నువ్వే మొహతి. అమ్మా అమ్మా చూడమ్మా. సరే పద పద, రా పద్మా. వస్తున్నా. ఏమిటో వీడికి ఇంకా చిన్నతనం పోలేదు. రండి శాస్త్రి గారు, దయచేయండి. అవుతారా? ఈ డాక్టర్ గారు బాకీ ఎంత? బాబు, ఆ బాక్స్ సంగతి ఎందుకు కానీ, నీ కింద కూర్చుంటాను, అబ్బాయి గానే కూర్చోను. కూర్చోరా. రే సీను, ఏమిటి నాన్నగారు? కూర్చోమంటే అలా చూస్తాయంటే? అదే ఏం లేదు నాన్నగారు. అన్నట్టు బాబు గారు, ఇప్పుడు మనం చూడబోయే సారంగధర నాటకంలో మా అమ్మాయి రాధ చిత్రాంగి వేషం ఇస్తుంది. పాట పాడిందంటే ఓహో. ఇక తెర తెగిపోతున్నారు, నేను చూడబోతున్నాను కొంచెం. ఆ, ఆ. పావురమా పావురమా ముద్దు పావురమా, పావురమా ముద్దు పావురమా, నా పసిడి తునక మిసిమి మొలక, పసిడి తునక మిసిమి మొలక, పావురమా. ఎక్కడ నుంటివో యాడదాగుంటివో, ఎక్కడ నుంటివో యాడదాగుంటివో, యాడదాగుంటివో ఏడదాగుంటివో, చక్కెర పెట్టి పెంచుకొంటినా అక్కున చేర్చి దువ్వుకొంటి, చక్కెర పెట్టి పెంచుకొంటినా అక్కున చేర్చి దువ్వుకొంటి, పెను మక్కువ తీరగా ఆడుకొంటి, ఏ చక్కిలుంటివో టక్కరి పక్కి, పావురమా. పావురమా సారంగా, పావురమా రమ్మ సారంగా, ఔరా సారంగధర ఇటు రారా సారంగధర, ఔరా సారంగధర ఇటు రారా సారంగధర, రూప విజిత శశిధర దొర, తాప విజిత సుమసర బళ, ఔరా సారంగధర ఇటు రారా సారంగధర. పఠముగాంచిన
ఇటు రారా సారంగధర. అమ్మా అమ్మా పిన్నమ్మ నీ హద్దు మీరకమ్మా అమ్మా పిన్నమ్మ. అమ్మనా అమ్మనా నీ ముద్దు గుమ్మను నే గానా, అమ్మనా నీ ముద్దు గుమ్మను నే గానా. అమ్మా పిన్నమ్మ నీ కుమారుడను గానా ఈ కోరిక తగునా, నీ కుమారుడను కానా. నా కుమారుడవు కావా, నా కుమారుడవు కావా, నన్ను తేలించగరావా. మొండి పట్టు నింక మానవమ్మ నీ రెండు కాళ్ళు పట్టెదా దండం పెట్టెదా, కాళ్ళు పట్టెదా దండం పెట్టెదా. వలరాజు నెలరాజు గిరిరాజు సురరాజు, వలరాజు నెలరాజు గిరిరాజు సురరాజు, కడుపున రారాజు కాదన్న బాదన్న నిన్నే చేపట్టెదా. కాళ్ళు పట్టెదా చేపట్టెదా, కాళ్ళు పట్టేదా చేపట్టేదా, కాళ్ళు పట్టేదా. చేపట్టేదా. అమ్మా అమ్మా సారంగా పడమటను చండభానుడు పొడుచుగాక, కులగిరులు పిల్డి పిల్డి అయి కూలుగాక, రగిలి బ్రహ్మాండ భాండముల్ పగులుగాక, తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు, తల్లి పొందును కోరునే తనయుడెప్పుడు. ఓ తమరా దొరగారు ఇక్కడ కాసారెందుకో? సౌందర్యానికి స్వాగతం చెబుదామని. ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నారేంటి? ఇంత అందం కోసం ఎన్ని జన్మలైనా ఓర్పుతో ఎదురు చూడొచ్చు. నేను వచ్చాను, నీ ఓర్పుకు మెచ్చాను. ఇక నన్ను వెళ్ళనివ్వండి. మరి ఏ దేవత ఇచ్చే వరాలేమిటో? ఇచ్చేది కాదు, ఇచ్చేసింది ఏమిటో అడగండి. ఏమిటో అది? మనసు, అది మీకు తెలుసు. పద్మ, ఈ ఏడాదితో నా చదువు పూర్తవుతుంది. మళ్ళీ పట్నం నుంచి తిరిగి రాగానే మన అనుబంధానికి 3 ముళ్ళు వేసేస్తాను. పద్మ, బాసు, మీ నాన్నగారు ఏమంటారో భయంగా ఉంది. మా నాన్నగారు ఏమన్నా ఎవరు కాదన్నా మనం ఎప్పుడు ఇలా కలిసే ఉంటాం. కలిసిపోయే కాలం ముందుంది, ఇప్పుడు కాస్త దూరంగా ఉండండి. ఏం పద్మ తల్లి, ఏమీ ఎరగని అమాయకురాల్లా ఉంటూ చాలా కథ నడిపే. అది కుదరదా? మరే నువ్వేం చెప్పక్కర్లేదు. ఇదిగో శ్రీనివాసరావు గారు, ఆడపిల్లని అందుకోవాలంటే చేయి పట్టుకుని ముందు 7 అడుగులు వేయాలి, తెలుసా? మేము చాలా అడుగులు వేసేమే. తప్పటడుగు వేయలేదు, అందుకు సంతోషం. ఏమండోయ్, మీరు 3 ముళ్ళు వేసే వరకు మా మరదలు నాతో కాపురం చేస్తుంది. ఏ మరదలు పిల్ల, ఈ ప్రేమ కథ నాతో చెప్పుంటే ఈ పాటి పెళ్ళే చేయించేసేదానిగా. ఇప్పుడే మించిపోలేదు. పద పద, మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. వీల్లేదు, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. నేను పద్మనే పెళ్లి చేసుకుంటాను. అవును, మీకు ఇష్టం లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కూడా నేను సిద్ధమే. బాబు గారు, ఏమిట్రా నువ్వు ఇంతకీ అనేది? ఆ అమ్మాయినే చేసుకుంటాను, లేకపోతే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటావు. సరే, నువ్వు అంత అవును అనుకునేటప్పుడు నేను కాదనుకోవడం దేనికి? ఆ అమ్మాయినే చేసుకో. కానీ వాటి ఇది మనసులో పెట్టుకు మాత్రం చదువు పాడు చేసుకోవచ్చు. సరే నాన్నగారు. కానీ ఇంకొకటి, నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతానని నాకు మాట. అలాగే వెళ్ళొస్తాను. తర్వాత అవుతారు. అప్పడానికి వేళ పడా లేదేమిటా? అయ్యా, వీడు అప్పు అడగడానికి రాలేదండి, మనం మొండి బాకీ తీర్చడానికి వచ్చేసండి. వాడా వీడు? వీడే వాడని అనుకోలేదు. అబ్బాయిని స్టేషన్ సాగడానికి వచ్చేదాకా ఉంటాడంటావా? చెప్పలేము. అక్కర్లేదు. ఒరే వీడు, అబ్బాయి గారిని ఫస్ట్ క్లాస్ బోగిలో జాగ్రత్తగా ఎక్కించరా. అలాగే వెళ్ళి. శాంతమ్మా, శాంతమ్మా. బాబుగారు, మీరా? రండి రండి, కూర్చోండి. కూర్చోడానికి రాలేదు, ఇదేదో తెలుసుకోవడానికి వచ్చాం. బాబుగారు,
నీ కూతురు మా అబ్బాయి సీనుతో ప్రేమ గేమ అంటూ వెర్రి వేషాలు వేస్తూ అతని మనస్సు పాడు చేస్తూ ఉంది. బాబుగారు ఏమిటిది? ఏమిటి మీరంటున్నది? శాంతమ్మా, నీకేమి తెలియనట్టు మాట్లాడు. మా అబ్బాయిని వల్లో వేసుకుని అల్లుడుగా చేసుకుంటే ఆస్తంతా తినేయొచ్చునని నీవే బుద్ధిపూర్వకంగా. బాబుగారు, అంత మాట అనకండి. మేము దరిద్రంలో ఉండొచ్చు, కానీ మాకు ఆ దురుద్దేశం లేదు. నిజంగా నీకు ఆ దురుద్దేశం లేకపోతే మీ అమ్మాయిని అదుపులో పెట్టుకో. గంతకు తగ్గ బంతలు చూసుకుని కట్టబెట్టి కాపాడు పంపించుకో. అంతేగాని ప్రేమ దోమ గేమ ఇలాంటి వెరిగ విషయాలు సాగు. ఏమండో శేషయ్య గారు, ప్రేమ ఆపేస్తే ఆగదు, దాచేస్తే దాగదు. కనుక వాడితో పెళ్లి చేసేసేయండి. మా వాసు పద్మనే ప్రేమించలేదు. శేషయ్య గారు, మీ అబ్బాయి పద్మని ప్రేమించాడని వద్దన్నా వినడని మీకు బాగా తెలుసు. అతను నయానా వినటం లేదు కాబట్టి వీళ్ళని భయానా వినేటట్టు చేద్దామని చూస్తున్నారు, అవునా? చూసారా మా అమ్మాయికి ఎంత తెలివో, కరెక్ట్ గా చెప్పేసింది. శశయ్య గారు, నాకు తెలియక అడుగుతాను, మా అమ్మాయిని మీ అబ్బాయి చేసుకోవడంలో మీ అభ్యంతరం ఏమిటండి? అభ్యంతరమా? మా వాడికి వేలకు వేలుకొని బళ్ళు కట్టుకొస్తున్నారే, బళ్ళు కట్టుకుని. మీకు కావాల్సిన కట్నం అవును. పోనీ ఎంత కావాలో ఖచ్చితంగా చెప్పండి. 10,000 కావాలి. నువ్వు ఇస్తావా? అలాగే ఇస్తాను. నువ్వు ఇస్తావా? తప్పకుండా ఇస్తాను. సరే, నువ్వు బాకీ ఒకటి ఉన్నావు, అది 5,000 రూపాయలు. అది ఇది ఇది అది అంతా అన్ని కలిపితే మొత్తం 10,000. బాబు 15,000. 15,000 2 నెలల్లోగా ఇస్తే సరే సరే, లేకపోతే మా అబ్బాయికి వేరే సంబంధం చూసుకుంటాం. అబ్బే అంత మాట ఎందుకండి, ఎలాగోలా నేను తెచ్చిస్తాను. దయచేసి మీరు వెళ్ళండి. నడవై అవుతారు. అమ్మాయి నువ్వు ఇంటికెళ్ళు. ఏమిరా, నీకేమైనా మతిపోయిందా? మనకేముందని అంత డబ్బు ఎక్కడి నుంచి తేగలవనిరా ఆయనకి మాటిచ్చో? 1, 2, 15,000 ఎక్కడి నుంచి తేగలం? పట్టుదలతో ప్రయత్నిస్తే మానవుడు సాధించలేదంటూ ఏమీ లేదమ్మా. అమ్మా, రేపు నేను బయలుదేరి పట్నం వెళ్తాను. రాజా. అవునమ్మా, పట్నం వెళ్ళి ఎలాగైనా డబ్బు సంపాదించుకొస్తాను. రాజా, రాత్రింబవాళ్ళు కష్టపడి కృషి చేసి కావలసినంత డబ్బు సంపాదించుకొస్తాను. నా చిట్టి చెల్లాయి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తానమ్మా. ఎప్పుడూ ఇల్లు విడిచి వెళ్ళని వాడివి పట్నం వెళ్ళి నువ్వేం చేస్తావురా? వెళ్ళనివ్వండి అత్తయ్య, అవసరం ఎన్నో నేర్పుతుంది, జీవితం అంటే తెలుస్తుంది. వెళ్ళనివ్వండి. అన్నయ్య, నువ్వు నా కోసం పట్నం వెళ్ళి శ్రమ పడ్డావు. పిచ్చిదా, చెల్లెమ్మ పెళ్లి కోసం అన్నయ్య పడేది శ్రమ కాదమ్మా, కనీస ధర్మం. అందులో ఎంతో సంతోషం. నువ్వు అనవసరంగా దిగులు పడక అమ్మని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. నేను త్వరలోనే వస్తాను. ఇదిగో పట్నం వెళ్ళే తోకాడా, చెల్లాయి పెళ్లికి డబ్బుతో పాటు నువ్వు కాస్త ధైర్యం సంపాదించి తెచ్చుకో, లేకపోతే నీకు పెళ్లి కాదు. మా అమ్మ చూడమ్మా, అడుగులో హాసిపోదని. ఏంటి రాజా, ఇంత క్వాలిటీగా ఉంది, ఎంత కథ నడిపించావు. ఉండు ఉండు, నేను నైట్ మార్చుకుని వస్తా. ఈలోగా తీయటి క్లైమాక్స్ చెప్పడానికి రెడీగా ఉండి. ఏం జరిగింది? దానికి పని లేదు, మీకు పని లేదు. వెళ్ళి పడుకోండి. పడుకోవాయ్. లైట్ ఆఫ్ చేయి. నిన్నే లైట్ ఆఫ్ చేయి. ఇక దుప్పటి కప్పుకొని పడుకో. ఏంటి అప్పుడే ముసుగు పెట్టేశావు? చాలే, నువ్వు పడుకోవే. ఏ బావ గుర్తుకొచ్చారా? ఏ రాజా, ఇప్పుడు చెప్పవే నీ బావ ఏం చేశారు అని. అబ్బా చెప్పవే, ఏం చేశాడే? నేను పెళ్లి కొప్పుకున్నందుకు సంతోషించాడు. అదే, ఆ సంతోషాన్ని ఎలా తెలిపాడు అని. ఇలా మీద వాలి నిన్ను గట్టిగా కౌగలించుకుని సిగ్గుతో నీ ఒళ్ళంతా మొగ్గలవగా ముద్దులు పెట్టుకుని ఇలా చక్కలి గింతలు పెట్టి ఏమిటి లత, ఏమైంది? ఎవరైతును? అయ్యయ్యో, నాకేం తెలియదు. ఏయ్, ఎవరు నువ్వు? నీ ఇష్టం వచ్చిన పెట్టెక్కేసి ఇష్టమైన పక్క మీద పడుకోవడానికి ఇదే నీ మామగారు రైలు బండి అనుకున్నావా? వాళ్ళెవరండి మీరు? అసలు మా మామగారు ఎవరో నాకు తెలియందే. ఇక రైలు పెట్లు ఉన్నాయో నాకేం తెలుస్తుంది? పైగా నేను పక్కన వచ్చి కూర్చుంటే కదలకుండా ఉన్నావే. పెద్దగా ఉండుంటుంది అంతే కదా బ్లడా? చెప్పవే. అది కాదండి, నేను కదిలితే మీకు ఎక్కడ కోపం వస్తుందో అని ఊరుకున్నాను. అందుకే మీరు నా మీద పట్టప్పుడు ఉక్కిరి బిక్కిరి అయినా కూడా నేను కదలలేదు. ఆఖరికి అదేనండి, మీరు నాకు చక్కెర గింతలు పెట్టినప్పుడు ఇక ఉండబట్టలేకపోయాను. నా చిన్నప్పటి నుంచి ఒకటే చక్కెర గింతలండి. టికెట్ కొన్నావా? టికెట్ అండి?
టికెట్ కమాన్ కమాన్, టికెట్ ఏది, టికెట్ ఏది? టికెట్ నా దగ్గర ఉంది కదండి. మీరు కొనలేదా? లేకపోతే ఇస్తావా? ఇస్తాను కదండి, మరి నాకు ఇద్దరు ఒకే బెర్త్ మీద కూర్చున్నారుగా, అందుకే ఒకే టికెట్ ఇద్దరికి. రైలు వాళ్ళు ఒప్పుకుంటే అలాగే. ఇద్దరికి అదే టికెట్, సగం సగం. ఇంతమంది పోలీస్ అధికారులు ఉన్నావు, ఇన్ని రోజుల నుంచి వెతుకుతున్నావు, అయినా జ్యువెల్కి జాడ తెలుసుకోలేకపోయాం. కనీసం గుర్తులు కానీ పోలికలు కానీ ఆచూకు కానీ ఏది తెలుసుకోలేకపోయాం. ఇట్స్ ఆల్ రైట్. ఇన్స్పెక్టర్ శేఖర్, జ్యువెల్స్ ఉన్న ప్రతి షాపులోనూ బ్యాంకులోనూ ఆ నగలు ముట్టుకునే వాళ్ళని ఆటోమేటిక్ గా ఫోటోలు తీసే కెమెరాలు ఏర్పాటు చేయించారు. నౌ యూ కెన్ గో. మై డియర్ జ్యువెల్ థీఫ్, వేటకైనా పోటీకైనా సమ ఉజ్జీవి ఉండాలి. ఇన్నాళ్ళ నా సర్వీసులో మొట్టమొదటిగా ఎదురైన సమ ఉజ్జీవి ఎవరు గెలుస్తారో చూద్దాం. డాడీ, హలో డాడీ. హలో మై డియర్ బేబీ. ఇప్పుడైనా రావడం? ఎస్ డాడీ. ఎలా జరిగింది మీ టూర్? ఓ వెరీ ఫైన్, వి ఎంజాయ్డ్ ఇట్. ఏమిటమ్మా ఈ సంచి? ఇది ఒక పెద్ద స్టోరీ డాడీ. మా కంపార్ట్మెంట్ లో ఒక పల్లెటూరు చిన్నవాడు ఎక్కాడు. వి హాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్ విత్ హిమ్, పోర్ చాప్. మా ఫ్రెండ్స్ అంతా అతన్ని బాగా టీస్ చేశారు. ఆ కన్ఫ్యూషన్ లో ఇది మర్చిపోయి వెళ్ళిపోయాడు. I see. చాలా అమాయకుడు డాడీ. కనిపిస్తే ఇచ్చాను. ఇంత సిటీలో దొరుకుతాడంటావా? డాడీ, పోలీస్ ఆఫీసర్ కూతుర్ని తప్పకుండా పట్టుకోగలను. దొరక్కపోతే? దొరకపోవడానికి అతనే జ్యువెల్ తీసి కాదుగా. సారీ డాడీ. All right. ఐఎమ్ సో సారీ అండి. సారీ ఏంటయ్యా, బోర్డు సారీ. కారుని విమానంలా నడిపిస్తామందయ్యా. అరే మీరా? చాలా థ్యాంక్స్ అండి, సమయానికి పాపని రక్షించారు. అరే మీరా అండి? నేనెవరో అబ్బాయి అనుకున్నా. వస్తుంది. ఏమండి, దెబ్బలేం తగలేదుగా? తగలేదండి. నిజం చెప్పండి, పెద్ద దెబ్బలేం అదే తగలేదు? తగలేదండి. తగలేదంటుంటే ఆయన అడిగారే, నన్ను అడగదా? వాట్ ఎ స్వీట్ చైల్డ్. సో సారీ మా. థ్యాంక్స్ అండి. రామా బేబీ. టాటా అంకుల్, వస్తాను. ఏమండి, నా తెలియకడుగుతాను, కార్లు రైళ్లు మనల్ని ఎప్పుడు కలుపుతున్నాయి ఎందుకనో? కళ్ళు కళ్ళు కలుసుకుంటాయని, కలుసుకుంటే కావలసిన వాళ్ళు అవుతారని. ఏమండోయ్ పల్లెటూరు దొరగారు, అంతేనంటారా? ఏమండి, ఈ కోతి ముఖం ఎప్పుడు మీ వెనకాల ఉంటుందా తోకలాగా? అవును, చిన్న పాపను లేవదీసి పెద్ద పాపను పడదోసినట్టున్నారు. ఎందులోకే? ప్రేమలోకి. ఏమండి, ఏమండోయ్? అబ్బా, చూడండి చూడండి. ఏమండి, ఈ మహాతల్లు ఊరుకోరుగానే మరోసారి కలుపుతున్నాం. ఏమండోయ్? అయ్యి బాబోయ్! ఏంటి ఈ గోళ? పాప, ఆయన బ్యాగ్ విషయం గుర్తు చేసి ఇవ్వాలనుకున్నాను. దాని బదులు ఇంకోటి ఇచ్చేసావుగా. ఏమిటి అది? మనసు. వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు కనవరిందనమాట. సారీ డాడీ. ఏం డాడీ, వాట్ న్యూస్? ఏముంటాయమ్మా, హత్యలు, దోపిడీలు, యాక్సిడెంట్స్, కాల్పులు. మీ కంటికి అవే కనపడతాయి. జాక్పాట్ గెలిచిన అదృష్టవంతుడు శ్రీ రవికుమార్ అనబడే ఈ వ్యక్తి నిన్నటి రేస్ లో 15 లక్షలు జాక్పాట్ గెలిచాడు. వండర్ఫుల్. వాట్ ఎ లక్కీ ఫెలో యు ఆర్ మిస్టర్ రవికుమార్. ఎవరమ్మా? అదే డాడీ, బ్యాగ్ మర్చిపోయాడని చెప్పానే, ఆ పల్లెటూరు చిన్నాడు. నిన్న చెప్పావే, ఎస్ డాడీ. అతనేనంటావా? లక్కీ ఫెలో. జాక్పాట్ గెలిచిన అదృష్టవంతుడు రవికుమార్ గా ఈనాడు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ద గ్రేట్ జ్యువెల్ థీఫ్. రవి, నువ్వెందుకు జాక్పాట్ కొట్టావో, ఎందుకు అందరి చూపుల్లో పడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. చెప్పమంటావా దాదా? నీ శిక్షణలో నిన్ను మించిన దొంగనయ్యా. ప్రపంచానికి జ్యువెల్ థీఫ్ అయ్యాను.
ప్రభుత్వానికి ఒక పెద్ద సమస్య. మీరు బాగా నచ్చకపోయారు. కదా కోట్ల విలువైన నగలున్నాయి, లక్షల విలువైన నోట్లున్నాయి. ఎందుకు? ఖర్చు పెట్టుకోవడానికి, జల్సా చేసుకోవడానికి. 15 లక్షల జాక్పాట్ లో పుట్టిన అదృష్టవంతుడుగా అందరికి పరిచయమే. ఒక పెద్ద క్లబ్ ఓపెన్ చేసి పెద్ద మనిషిగా చదవమనుకుంటాం. కమన్ బాస్, ఈవిడ రాణి ఆఫ్ రత్నంపల్లి. హలో. నమస్తే. అందాలు కల్పవల్లి, మనిషి ఇప్పుడే పూచిన మళ్ళీ, నిజానికి 4 పిల్లల తల్లి, 5th వెయిటింగ్. బాయ్. కమన్ బాస్, ఈయన పోలీస్ ఆఫీసర్ మిస్టర్ రఘుపతి, దొంగల పాలిటీ యమపతి, మనిషి చాలా బుద్ధిమతి, డిపార్ట్మెంట్ కే పరపతి. హౌ డు యు డు సర్? మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సేమ్ టు మీ. థ్యాంక్ యూ. మా అమ్మాయి లత. గుర్తున్నానా? అఫ్ కోర్స్. అంత తేలిగ్గా మర్చిపోగలనా? థ్యాంక్ యూ. ఏమండి, ఇంత అదృష్టం వరించిన మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. కాదండ్రగా? మీలాంటి వారు అడిగితే కాదనగలనా? చెప్పండి. వచ్చే వారం అన్నపూర్ణ ఆర్ఫనేజ్ లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. గుడ్. మీరే ప్రిసైడ్ చేయాలి. ఓ తప్పకుండా. వాట్ ఇస్ దట్? ఆహా, వాట్ ఇస్ దర్ అనకండి. దేర్ ఇస్ సంథింగ్. మీరు చందా ఇవ్వాలి. చందా? డొనేషన్? అరే విజయ్, చెక్ బుక్. ఓకే. థ్యాంక్స్. 2 లక్షలే? ఏదో పేదవాడిని, అంతకన్నా ఎక్కువ ఇచ్చుకోలేను. ఐఎమ్ సారీ. భలేవారండి. ఓ డోంట్ వరీ. థ్యాంక్ యూ. వెల్కమ్. లైటర్ ఈజ్ బ్యూటిఫుల్. ఇస్ ఇట్? డు యు లైక్ ఇట్? దీన్ని నా ఫ్రెండ్ బహుమతిగా ఇచ్చాడు. ఐ సీ. యా. ఎస్ బాస్, లైట్లు ఎందుకు పోయి? నాతో చెప్పుకోలేదే మరి. వెంటనే చూడమను. నా వజ్రహారం, నా హారం, నా మెడలో ఉన్న వజ్రహారం ఎవరో పట్టేశారండి. నా హారం ఏమిటి రాణి గారు, ఏం జరిగింది? చీకట్లో నా హారం ఎవరో పట్టేశారండి. లక్షలు విలువ చేసే వజ్రహారం అండి. హారం పోతే అట్టుందేమిటి? దొంగ వాళ్ళ అడ్రస్ ఏమో. జ్యువెల్ థీఫ్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరినీ సోదా చేయడం తప్పనిసరి ఎందుకు చింతిస్తున్నాను. తప్పుగా భావించక అందరూ సహకరించాలి. డోర్ పోయండి. ఆఫీసర్, క్యారీ ఆన్ ది సర్చ్. ఎస్ సార్. ఏమండే, నన్ను చెక్ చేస్తారా? ఇప్పుడు నేనే చేసుకుంటానండి. అదేం కుదరదు. చేసుకోండి, నాకే. ఎస్ యూ కెన్ గో. ఐ కెన్ గో ఇన్సైడ్. నో దిస్ సైడ్. ఓకే. ఆగండి, మీరు వెళ్ళండి. నో ఆఫీసర్, అందరూ అనుమానితులే సోదా చేసే వరకు. డ్యూటీ ఇస్ డ్యూటీ. ఈమెను కూడా చెక్ చేయండి. చెక్ చేయండి. ఐఎమ్ సారీ. ఎస్ మిమ్మల్ని కూడా. ఓ మీ. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఓకే మిస్టర్ రవి. దట్స్ ఫైన్. ప్రపంచంలో ప్రతి పెద్ద నేరస్తుడు సాధారణంగా ఏదో చిన్న ఆధారంతోనే దొరికిపోతాడు. మీరెవరో గుమ్మానికి అడ్డంగా పోతున్నారు లేకపోతే ఎవరు మూతి పడాకుంటున్నావు. రాజుగా నువ్వా?
నువ్వు చిటికడేనా ఎంత బాగున్నావా అంత బాగానే ఉన్నారు సరే గాని నువ్వు పట్నం ఎప్పుడు వచ్చావు ఎందుకు వచ్చావు? ఏం లేదురా మా చెల్లాయి పెళ్లి డబ్బు కావాలి కదరా ఈ పట్టణంలో ఏదైనా ఉద్యోగం చేసి డబ్బు సంపాదిద్దామని వచ్చాను. డబ్బు సంపాదించిన మాట దేవుడు ఎరుగు ఎవరిని అడిగినా చిపా చిపా అంటారు ఏంద్రా? పిచ్చినాయిలా ఈ పంచేసి వాటరా రే నువ్వే కంగారు పడకరా. నీకు ఉద్యోగం ఇప్పించి బాధ్యత నాదా. టెంపరీగా ప్యాంటు షర్టు తగిలించాను అనుకో అదే వచ్చేస్తాను ఉద్యోగం ఇమ్మీడియట్ గాను. ఏ ఈ లాండ్రీ మందిరే లోపలరా. రండా 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 దండాలు చేసుకుంటాను సార్. మీరు ఏమి భాష సార్? తెలుగు భాష. నిండా సంతోషం సార్, నేను తెలుగు వాడుదా. వెరీ గుడ్ సార్. మనకేమి కావాలి సార్? నాకా బాబు బంగారం కొట్టుకొచ్చేది నగల కొండానక దంతిలు కొండాను? లేదు సార్, ఫ్రంట్ మాదిరి ఉంటారు. ఒక జోక్ ఉంటారు. అప్ప సేల్స్ మెన్ అయ్యా, మొదట్లో అయ్యేవాడికి దండం పెట్టుగా. నమస్కారాలు నమస్కారాలు. నమస్కారం. మంచి కాస్ట్లీ నెక్లెస్ ఉంటే చూపించు. చూపుతాను సార్. ఇది 1 లక్ష, ఇది 2 లక్షలు. అదే వద్దు ఇది వద్దు, ఇంకా కాస్ట్లీ ఏమైనా ఉంటే ఉండే సార్. ఇది 3 లక్షలు. నిండా బాగుంది, ఎత్తుకోండి సార్. అలాగా 3 లక్షల? అవును సార్, అది 2 ఒకటే మోడలే. ఓకే, అదొక నెక్లెస్ మేము తీసుకుంటాం. బిల్ రెడీ చేయి, క్యాష్ నే ఇస్తాను. 2 ఎత్తకండి సార్. ఎందుకయ్యా నాకు ఒకటే భార్య. ఓ మీరు తెలుగువాడా? ఓకే బెంట్లాముదానే. ఓర్రా నారాయణ. సరే సార్, మన తమ్ముడు సార్ నమస్కారం. క్యాష్ అంతా వాడే చూసుకుంటాడే. వెరీ గుడ్. నా వెనక పుట్టి ఉంటాడు. తమ్ముడు వెనక పుట్టపోతే ముందర పుడతాటయ్యా. నీ బుర్ర, అందుకనే మీ తమ్ముడిని కాసులో కూర్చోబెట్టారు. సరే బిల్లు రాసుకా సార్. మన పేరు ఏమి ఉంటావు సార్? ఏమో పాపం, నీ పేరు నాకు తెలియదు. నా పేరు మాత్రం రవికుమార్. మన బాంబు పేరు సార్? బాంబు. ఫాదర్ పేరు అక్కర్లేదే. ఓహో. రవికుమార్ రాసుకా. బాంబు అంటే ఫాదరా? అవును సార్. వెరీ గుడ్ ఐడియా. మనము తెలుగు వాడిదాన్ని సార్. సార్ తీసుకండి సార్. ఇది క్యాష్. సార్ సార్, ఇది మన కాంప్లిమెంట్ సార్. వెరీ గుడ్. పిల్లకాయ పుస్తకాల దగ్గర నుంచి అమ్మవాడి కూరగాయల వరకు అన్ని ఇందులో పట్టింది సార్. వెరీ గుడ్. తీసుకండి సార్. బిల్ ఇచ్చేస్తామా? నిండా థ్యాంక్స్ సార్. నమస్తే సార్. వెరీ గుడ్ సెటప్. రండా రండా దండాలి సార్. మార్నింగ్. సార్ సార్, మీ మూంచి ఏదో సినిమా పట్టణంలో చూసిన మాదిరి తలుస్తానే. మీరు యాక్టర్ సార్? No, not at all. I'm a big businessman. అనుకున్నాను సార్. All right. 2-3 లక్షల్లో ఏదైనా మంచి నెక్లెస్. ప్రొపరేటర్, Yes, ఆ sir. నెక్లెస్ చూపించండి. నిండా కరెక్ట్ సార్. నిండా బాగుంటును సార్. మీ సెలక్షన్ నిండా గ్రాండ్ సార్. థ్యాంక్ యూ. బాయ్. సార్ సార్ 1 సెకండ్ సార్. దుడ్డు తీసుకుంటే బాగుంటునే. అదే సార్ తప్పు, క్యాష్. డబ్బు ఇచ్చేసాను కదా. ఏమి సార్ ఇది? తమ్ముడు బిల్లు రాయలేదే, నేను క్యాష్ తీయలేదే, బాంబు చూసుకుంటానే ఉంటాడే. నాతో జోక్ చేస్తున్నావా? నేను డబ్బు ఇచ్చాను, బిల్ ఇచ్చేసా. ఏమి సార్ ఇది? అన్యాయం, అక్రమం. చూస్తాయేమ్రా తమ్ముడే, పోలీస్ పట్టుకో. ఆఫీసర్ గారు, నేను వారికి ఇచ్చిన డబ్బుకి నా పేరు అడ్రస్ తో సహా వారు నాకు ఇచ్చిన బిల్లు. కావాలంటే వారు క్యాష్ బాక్స్ చెక్ చేయండి, నేను ఇచ్చిన 3 లక్షలు ఉంటాయి. అయ్యో బాబోయ్. రవికుమార్, క్యాష్ పెయిడ్ 3 lakhs. అవసరం అయితే బ్యాంక్ కూడా రెఫర్ చేసుకోండి. అంతేకాదు, నేను ఇచ్చిన నోట్ల మీద నెంబర్లు కూడా నోట్ చేశాను, చూసుకోండి. మిస్టర్ శేఖర్, Yes, sir. బ్యాంక్ ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకో. ఓరి నాయనోయ్. మిస్టర్ రవి, లైటర్ బాగుందా? వెరీ ఫైన్, వెరీ ఫైన్. అచ్చం నా లైటర్ లాగే ఉంది. 683. ఓకే. S511. థ్యాంక్ యూ. రవికుమార్ గారు చెప్పింది కరెక్టే సార్. బ్యాంక్ లో వారు డ్రా చేసిన అమౌంట్ కి ఇక్కడున్న ఈ నెంబర్లు సరిపోయాయి. ఇప్పుడు ఏమంటావు ప్రొపరేటర్? నీ చేత్తో రాసిన బిల్ ఉంది, నా చేతితో ఇచ్చిన డబ్బు ఉంది. సారీ ప్రొపరేటర్, కనిపించే ఆధారాలన్నీ రవికుమార్నే బలపరుస్తున్నాయి. మిస్టర్ రవికుమార్, మీ హారం మీరు తీసుకోండి. ఇంత అవమానం జరిగాక ఈ గోల్డ్ నెక్లెస్ నాకింది, నా డబ్బు నాకు ఇప్పించండి. మిస్టర్ శేఖర్, క్యాష్ ఇచ్చే. బాయ్ సార్. థ్యాంక్ యూ. తప్పు సార్, నా తప్పు సార్. అయ్యో. మిస్టర్ శేఖర్, ఎస్ సార్. దీని లోపల కెమెరా ఉంది, నెగటివ్స్ డెవలప్ చేయించు. ఓకే సార్. గెలుపు ఎప్పుడు ఒకటిదే కాదు,
వి విల్ సీ. ఏమిటి దాదా హారాన్ని అంత పరిశీలనగా చూస్తున్నావు? ఎంత విలువ చేస్తుందనే? కాదు, ఏం ప్రమాదం వస్తుందా అని. వండర్ ఆఫ్ వండర్. మా దాదా ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. లేదు, పరిస్థితుల గురించి చెప్తున్నాను. చల్లగా సాగే బ్రతుకును లోకానికి వెల్లడి చేశావు. గుట్టుగా చేసే దొంగతనాలను బట్టబయలు చేస్తున్నావు. ఆ పోలీస్ ఆఫీసర్ రఘుపతి కళ్ళలో పదే పదే పడుతున్నావు. కదా ఎండమావులు కనిపిస్తూనే ఉంటాయి కానీ దొరకవు. ఆ పోలీసులకి రవి కూడా అంతే. నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది రవి. కానీ పోలీసులకు నీ మీద లేనిపోని అనుమానాలు ఆరంభమైతే అతి త్వరలో నువ్వు చేయవలసిన ఒక అద్భుతమైన దొంగతనానికి ఆటంకాలు ఏర్పడతాయని నా భయం. ఏమిటా అద్భుతమైన దొంగతనం? అతి విలువైన ప్రపంచపు వింతలలో మన దేశంలో ఉన్న డైమండ్ క్రౌన్ ఒకటి. దాన్ని 10 రోజుల్లో జరగబోయే ప్రపంచపు ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారు. ఆ డైమండ్ క్రౌన్ నువ్వు ఎలాగైనా దొంగిలించాలి. ఏమిటి క్రౌనా? కిరీటమా? ఎక్కడున్నది? ఎదది ఎదది దాన్ని ఎలాగోలాగా మన నెత్తి మీద చేస్తో దాదా. తల మీద పెట్టు తిరిగితే మెడ తీసేస్తుంది ప్రభుత్వం. అయ్యో బాబోయ్, అలాంటి చెట్టు మనకు దోడు దాదా బాదా బాదే రామా దాది. వెల్కమ్. రవి, ఆ డైమండ్ క్రౌన్ ని సంపాదించి ఏ విదేశానికైనా అమ్మేస్తే శాశ్వతంగా ఈ దేశాన్ని దొంగతనాల్ని వదిలి హాయిగా అక్కడే బ్రతకొచ్చు. ఓకే దాదా, డన్ డన్. నా సాహసానికి శక్తికి ఇది ఒక పరీక్ష. ఇందులో కూడా నేను తేలిగ్గానే నెగ్గుతాను. నువ్వంత తేలిగ్గా మాట్లాడకు రవి. ప్రాణాలతో చెలగాటం నాకు సరదాయే దాదా. హాయ్ రబజే. సాయంత్రం లత డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అలాగే ఆడవాళ్ళ దగ్గర కొట్టి తేలితో వెళ్ళకూడదు. వెళ్ళకూడదు. బ్యూటిఫుల్ ఫ్లవర్ బొకే. అంటే పూల చెండు Ah. ఇలాగిలా You're right, you're right. Get it, ఈ get it, get it. సెటప్లో ఉండాలి. చాలా బాగుంది. మీరు బ్యూటిఫుల్, మీరు చాలా బాగుంది. ఈ కొట్లో పువ్వులన్నింటిలోకి మీరు మంచి తామర పువ్వులో ఉన్నారండి. ఇంతకీ మీ పేరు? ఏమండి మీ పేరు సెటప్ గారా? నా పేరు బుజ్జిగాడండి. కావాలంటే నా పేరు కూడా టప్ మార్చుకుంటాను. అప్పుడు సెటప్ ఓకే అయిపోతుంది. ఏమిటిది? వెంటబడ్డ మనసుకోలేదా? భోజనమే మానేస్తాను కండి, మీ వెంట పడ్డం మాత్రం మనలేనండి. అయ్యి బాబాయ్, మీరు పూర్వజంలో అనార్కల్లా ఉన్నారండి. నేను సలీంలా ఉన్నాను. అనార్ అన్నారు అనార్ 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 ఓయ్, అనారండి, అన్నారు. అనార్ బా బా మీరా పట్టుకోండి. నా అనారు ఓయ్, అనారు వాసనే? అనారు అనార్ అనార్. ఏ, అంతా తిరకాసేవారంగా ఉందే. పోలీసుని చేతులు పెట్టి అన్నారంట ఏంటి? వీడికి పిచ్చా? అయ్యా, కుమారి లతన్ నృత్య ప్రదర్శనం. అరే ఏమిటండో, ఏమిటి ఇక్కడ దర్శనం ఇచ్చారు? ఆహా, మీకు అల్లరి చేయడమే కాకుండా డాన్స్ చేయడం కూడా వచ్చా? అవునులేండి, నీలాంటి అందమైన ఆడపిల్ల ఏం చేసినా బాగానే ఉంటుంది. అంకుల్ 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 నేను రండి అంకుల్. పాప ఏంటి బాగున్నావా? ఎక్కడికి అంకుల్? ఎక్కడికి? వచ్చేసారు. వచ్చేసాను. నమస్కారం. దండలు చాలా బాగున్నాయి. ఏమిటి విశేషం? ఏదో తమలాంటి మహానుభావులు గౌరవార్థం. భలేవారండి, నేను మహానుభావుని ఏంటండి? గొప్పవారికి పొగట్టలు గిట్టమని ఊరికే అంటారా? కొండంత సహాయం చేసి కూడా. సహాయం? అదే, ఆ పరిస్థితుల్లో ఎవరైనా చేస్తారండి ఆ సహాయం. రండి సార్, దయచేయండి. ఓకే తీసుకురామంటే చేతులు కూడా వచ్చావా? ఒకే మీటింగ్ లో చేతిలో ఊపిరి ఇంకేం చేయను. ఆ తర్వాత మాట్లాడండి. ఊగింది ఊగింది. షటప్. అర్రే, ఈ పేరు ఎక్కడ విన్నానే? నా అనార్ పేరు కూడా షటప్పే. ఓకే, నా చేతికి ఇచ్చావు కదా? చేతికి ఇవ్వకపోతే కాలుకి ఇస్తారా చెప్పండి. అవును, ఓకే, నా చేతికి ఇచ్చావు. ఒకే మీ చేతికి ఇచ్చా. భలే భలే. నాకు 4 పోయాలండి. మిస్ అయిపోయారు కదా మీరు. అయ్యో బాబు. మావా మావా తెల్లారి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చింది. పొద్దున తొడిగిన అద్దాల రేఖ
రేఖకు మా పటికి పొగరొచ్చింది. ఏమి చేయనురా ఈ వయసెట్టా మోయనురా. రారా మావా రారా, నువ్వే రారా మావా రారా. తెల్లరి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చింది. పొద్దున తొడిగిన అద్దాల రేఖకు మా పటికి పొగరొచ్చింది. ఏమి చేయనురా ఈ వయసెట్టా మోయనురా. రారా మావా రారా, నువ్వే రారా మావా రారా. శుక్రవారం సంతలో నువ్వు సూటిగా నన్ను చూసినంతలో. శుక్రవారం సంతలో నువ్వు సూటిగా నన్ను చూసినంతలో. గుండెలో వలపు ముళ్ళు గుచ్చుకుంది, గోరువెచ్చని కోరికేదో గుబులుకుంది. గుండెలో వలపు ముళ్ళు గుచ్చుకుంది, గోరువెచ్చని కోరికేదో గుబులుకుంది. చెప్పుదామనుకుంటే సిగ్గు పగ్గమేసింది. ఏమి చేయనురా ఈ వయసెట్టా మోయనురా. రారా మావా రారా, నువ్వే రారా మావా రారా. పైరగాలి పాడే జోలలో నీ పైట నన్ను పలకరించిన ఏళలో. పైరగాలి పాడే జోలలో నీ పైట నన్ను పలకరించిన ఏళలో. కళ్ళలో దాహం పెరిగిందా, కాళ్ళ కింది నేల కరిగిందా. కళ్ళలో దాహం పెరిగిందా, కాళ్ళ కింది నేల కరిగిందా. మరి చెప్పలేని అది ఏదో చిటపటలాడింది, చెప్పలేని అది ఏదో చిటపటలాడింది. పట్టుకుందామనుకుంటే అయ్యో బయట చెంగే మిగిలింది. ఏమి చేయనురా ఈ వయసెట్టా ఎట్టా మోయనురా. ఆ తెల్లారి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చిందా. ఆ పొద్దున తొడిగిన అద్దాల రేఖకు మా పటికే పొగరొచ్చిందా. ఏమి చేయనురా ఈ వయసెట్టా మోయనురా. రారా మావా రారా, నువ్వే రారా మావా రారా. రారా మావా రారా, నువ్వే రారా మావా రారా. అయ్యా అయ్యా తమరు స్టేజ్ మీదకి దయచేయాలి. నేనే తమరే పైకే దయచేస్తాం దయచేస్తాం. రండి రండి రండి. దయచేయండి దయచేయండి. మళ్ళీ తండా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. మహాశైలారా, ఈ చిన్న కానుకను చంద్రుడికో నూలు పోగులా ఆమె గారికి బహుకరించవలసిందిగా గౌరవ అధ్యక్షుల్ని ప్రార్థిస్తున్నాం. ఓహో ఇది ఇవ్వాలి కదా. థ్యాంక్స్ అండి. తీసుకోండి తీసుకోండి, బాగుంది. రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవాధ్యక్షులు మాట్లాడతారు. అది మీరేగా? నేనా? అవును నేనే. నేనే మాట్లాడతారు. ఎందరో మహానుభావులు, మీ అందరికీ నా వందనములు. నేనేదో చిన్న సహాయం చేసిన కారణంగా
నన్ను ఇప్పుడు అధ్యక్షుని చేసి గౌరవించిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అద్భుతంగా నృత్యం చేసి మనందరినీ ఆనందపరిచిన కుమారి లత గారికి నా అభినందనలు. మీకు కూడా నా అభినందనలు. మహాశయులారా, 2 లక్షల రూపాయలు ఈ శరణాలయానికి విరాళంగా ఇచ్చి తను చేసింది చిన్న సహాయం అనే శ్రీ రవికుమార్ గారిని ఆ భగవంతుడితో పోల్చడంలో తప్పు ఏమీ లేదంట. ఏమండి, మీ గురించి చెప్తుంటే మీరే చప్పట్లు కొడుతున్నారు. భలేవరే, నా గురించి ఏమిటి? ఆ రవికుమార్ గారి గురించి. ఆ రవికుమార్ గారు మీరేగా? అవును. ఈ రవికుమార్ గారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి మనందరి తరఫున ప్రార్థిస్తున్నాను. బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నన్ను కాస్త వీచ్ చివరి తీసుకెళ్ళి దింపేయండి. ఆల్ రైట్, గెట్ ఇన్. నమస్కారం. పోనండి. అమ్మ బాబోయ్, అసలు రవికుమార్ గారు మీరనమాటండి. బాబు, తప్పైపోయింది. ఈ దండలనే మీవే బాబు. ఈ దండలు మీరు తీసుకోండి బాబు. బాబు, వస్తాను బాబు. డోంట్ వరీ. ఇంతకు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేనా బాబు? నేను మీ చెల్లాయి పెళ్లికి డబ్బు సంపాదించడం కోసం పట్నం వచ్చావన్నమాట. వచ్చాను కానండి, నేను మీలాగే ఉండటంతో వచ్చిన దగ్గర నుంచి ఒకటే ఇబ్బందులండి. ఓ డోంట్ వరీ, క్యారీ ఆన్. బాగా కొంచెం రైట్. ఈ తింటవేంటి బాస్, టైం టేబుల్ మార్చేస్తున్నారు మీరు. ఈ పార్టీకి కరెక్ట్ గా మందు కొట్టి మంత్రం సెటప్ లో ఉండాలి మీరు. అవునా, అనాథ శరణాలయంలో లతమ్మ గారు ఏడు పిల్లలు డాన్స్ చేశారు, నిజమేనా? బుజయ్, ఎవరు గాడి చల్లగా నీ మొగుండ్రా. నా కళకేమన్నా దెబ్బొచ్చినా? అవును, మీరే బాగా. ఈవేళ మార్నింగ్ బజార్లో నా చేతిలో బొకే రాసుకున్న నకిలీ గాడు నువ్వేనో చెప్పరా? అమ్మేశావా? ఎక్కడ పెట్టి? అదే దెబ్బ, అదే బుక్క, అదే చెయ్యి. ఏనా చిన్న కుర్రాన్ని చేసి నా చేతిలో బొకే రాసుకున్నది నువ్వేనా? కోట పడుగులు రాలిపో. బుజయ్, అతను మన స్నేహితుడు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటాడు. మన గెస్ట్ రూమ్ అరేంజ్ చేయి. అరేంజ్ చేయడం కోసం కాదు బాస్, మీలాంటి వాళ్ళే ఇక్కడ ఉన్నా అనుకోండి, ఎవరో తెలియక నేను చికెన్ పడతానని నా అనుమానం. వస్తానండి. అప్పుడు ఏమవుతుందంటే, ఓహో ఇదో సెటప్ ఉంది కదా, అప్పుడు బాగా తెలుస్తుంది. మీరు వెళ్తారు. బాయ్ బాయ్. ఇంకా నువ్వు నాకు బ్రాంచ్ బాక్స్ అనమాట. మంచి రోజునే వచ్చావు, కంటిన్యూ చేయి. ఆరోగ్యమే అందరూ బ్యాంక్. బాగా ఫుడ్ కొట్టి బాడీ బాగా పికప్ చేయి. వాట్, అచ్చన్ నీలాగే మరొకడున్నాడా? ఉండటం కాదు దాదా, ఇప్పుడు ఈ క్షణం మన మెడలో నా గదిలో ఉన్నాడు. రాబోయే డైమండ్ క్రౌన్ ఎగ్జిబిషన్ రోజున అతన్ని ఎక్కడుంచి నేను వెళ్ళి దొంగతనం చేస్తే నన్నెవరు అనుమానించరు, నన్నెవరు పట్టుకోలేరు. ఇంతకీ ఏమిట్రా నువ్వు అనేది? నాన్నగారు, నన్ను క్షమించండి. ఏమైనా సరే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు. రవి, నా మాట కాదనే అధికారం నీకు లేదు. నేను అన్ని ఆలోచించే నిర్ణయానికి వచ్చాను. లతను నువ్వు పెళ్లి చేసుకు తీరాలి. నాన్నగారు, రవి, రేపు నేను ఊరెళ్తున్నాను. 10 రోజుల్లో తిరిగి వస్తాను.
రాగానే లతో నీకు నిశ్చితార్థం జరిపిస్తాను. నాన్నగారు నా మాట వినండి నాన్నగారు. నేను వెళ్ళాక నువ్వేదైనా అఘాయిత్యం తలపెట్టడం గానీ ఎక్కడికైనా వెళ్ళిపోవడానికి కానీ ప్రయత్నించదు. నీ చుట్టూ 10 మందిని కాపలా పెట్టాను. వాళ్ళ అనుక్షణం నిన్ను కనిపెడుతూనే ఉంటారు. గుర్తుంచుకో. గుడ్ నైట్. బాబు గారు, రాత్రి నేను అంతా విన్నాను. ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది మరి. సరే, మీరు వేరే ఇంకో అమ్మాయిని ప్రేమించారా? అవును రాజా, పాలలా స్వచ్ఛంగా వెన్నెల్లా నిర్మలంగా ఉండే ఒక పల్లెటూరు అమాయకురాలను ప్రేమించాను. పాప అమ్మాయి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని కళ్ళ కంటోంది. ఇప్పుడు వాటిని బొమ్ము చేసి ఈ పోలీస్ ఆఫీసర్ కూతుర్ని ఎలా పెళ్లి చేసుకోగలను చెప్పు? నిజమే, ఎలా చేసుకుంటారు? పాపం ఆ అమాయకురాలి బ్రతికి ఏమైపోవాలి? పోనీ బాబు గారు, మీ నాన్నగారు వచ్చేలోపుగా మీరే వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తే? కరెక్ట్, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆ 3 ముళ్ళు వేసేస్తే మమ్మల్ని ఎవరో విడదీయలేరు. ముందు మా నాన్నగారు నా మీద తన కష్టంగా అన్నా, ఆ తర్వాత వారే రాజీకి వస్తారు. అయితే మరి ఇంకా ఆలసిందేనే బాబు గారు, వెంటనే వెళ్ళి ఆ పిల్లని పెళ్లి చేసుకుని వచ్చేయండి. కానీ రాజా, నన్ను కనిపెట్టుండమని 10 మందిని నా చుట్టూ కాపలా పెట్టారు నాన్నగారు. నేను ఈ ఇల్లు కదిలినా, ఆ పల్లెకు వెళ్ళినా వాళ్ళు నా వెంట పడతారు, నన్ను అల్లరి పెడతారు. అబ్బో, గొప్ప చిక్కేనండి. మరి అయితే ఇప్పుడు ఏం చేస్తారు బాబు గారు? రాజా, నాకు ఆలోచన వచ్చింది. నీ సహాయం ఉంటే ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. నా సహాయమా? భలేవారే, ఏదో సరదాగా అంటున్నారు. కాదు రాజా, నిజంగానే అంటున్నాను. నువ్వు నేను కవల పిల్లలాగా ఉంటాం. ఎవరో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు. ఒక్క వారం రోజుల పాటు నువ్వు నా స్థానంలో ఉన్నావంటే నేను వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తాను. బాబు గారు, రాజా, కాదనకు. నువ్వు ఎక్కడుంటే నా చుట్టూ కనిపెట్టున్న మనుషులు నిన్ను చూసి నేనే ఇక్కడ ఉన్నానని భ్రమపడతారు. ప్లీజ్ కాదనకు. బాబు గారు, చాలా మోసం కదండి. పైగా నాకు చాలా భయంగా కూడా ఉంది. రాజా, రాజా, నీ తమ్ముడు లాంటి మిత్రుడు భవిష్యత్తులో వెలుగులు నింపటానికి నువ్వు ఈ మాత్రం సహాయం చేయలేవా? లేదు బాబు గారు. నీ చెల్లెళ్ళంటే అమాయకురాల బ్రతుకులో దీపం వెలిగించడానికి నువ్వు ఈ మాత్రం ధైర్యం చేయలేవా? అది కాదు బాబు గారు. రాజా, ఆమెను నీ చెల్లెలుగా భావించి ఈ సహాయం చేయి. నీ చెల్లెలు నా చెల్లెలుగా దీవించి 1,00,000 రూపాయలు కట్టమైనా సరే ఇచ్చి దగ్గరుండి బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తా. మీరనేది నిజమేనా? నిజం రాజా, ముమ్మాటికి నిజం. బాబు గారు, రాజా, బాబు గారు, రాజా, థ్యాంక్ యూ. అదేటమ్మా అలా ఉండిపోయావు? ఏం లేదమ్మా, అన్నం తినడం లేదే. ఆ పిచ్చి విధవ జ్ఞాపకం వస్తే అన్నం సహించదమ్మా. అసలే అమాయకుడు, అందులోనూ వెళ్ళింది పట్నం. ఇప్పుడు ఏం తింటున్నాడు? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాను బాబు గారు? ఎలా ఉన్నాను? నన్ను నేను అర్థంలో చూసుకున్నట్లు అనిపిస్తోంది. కాకపోతే లేదు, ఇంత గొప్ప చుట్లో ఉండి బాబు గారు అయ్యగారు పిలుస్తుంటే వ్యాక్సి సరో మాట సారాపోతున్నట్లుగా ఉంది. నోర్మాయ్, రాజా, అర్థం అలాగే ఉన్నావు. కాకపోతే కొద్దిగా నా మాట, నా స్టైల్, నా పద్ధతి కొంచెం నేర్చుకోవాలి. ఓకే 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 అక్కలే బాబు గారు, నేను నాటకాల్లో బాగా పండిపోయాను. ఎవరి యాక్షన్ అయినా చూడగానే ఇట్టే పట్టేయగలను. కావాలంటే ఏఎన్ఆర్, ఎన్టీఆర్, శోభన్ బాబు, రాజబాబు, కృష్ణ అందరూ యాక్షన్ చేసేయగలను. వాళ్ళందరూ ఎందుకయ్యా? నువ్వేమో సినిమాలో చేస్తున్నావా? రాయ్ బుజ్జయ్, రవిబాబులో చేస్తే బాగుంటుంది, లేకపోతే సెటప్ పాడైపోతుందని చెప్తున్నాను. రాయ్ బుజ్జయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. రాజా, గెడప్. పెద్దవాళ్ళ ముందు కూర్చోవడం సభ్యత కాదు. అప్ మ్యాన్,
అప్ మ్యాన్. అయ్యి బాబోయ్, వీడెవడో చెడ్డ చెడ్డ ఉండేవాళ్ళు ఉన్నారండి. ఇంత చెడమడ యాడ్ చేసేవాడిని ఏ హాలీవుడ్ అయినా పంపించామనుకోండి, ఇంకేమన్నా ఉందండి, అక్కడ సెటప్ మార్చేస్తాడు. వెరీ గుడ్ రాజా. ఇంకా నీకు తెలియని 2-3 నా అలవాట్లు నేర్చుకున్నావంటే నేను కూడా నిన్ను నేను కాదని నిరూపించలేను. ఈ హేరు కాస్త కాస్త కిందకి, ఓకే? దెన్ మీసం ఇలా పైకి, సోగ్గోడి మీసం. విజయ్, రాజాకి మన డైనింగ్ మేనర్స్, పార్టీ పద్ధతులు, డ్రైవింగ్ విధానాలు అన్ని క్లీన్ గా నేర్పించాలి, ఓకే? అలాగే బాస్, మీరు ఇలా చూసండి బాస్, మన రాజాని ఇలా ఇలా తయారు చేస్తారంటే. వెరీ వెల్ రాజా, క్యారీ ఆన్. వెరీ వెల్ రాజా, క్యారీ ఆన్. అయ్యో, అప్పుడు రోడ్లు పెట్టారు. ఏంటో ఇది జనం మంద చదువుకున్నా ధైర్యం చెల్లయ్యా, మేనర్స్ నేర్చుకో, పైకి వస్తావు. ఇది పెట్టుకోదు, ఇలా పెట్టుకోవడం, ఇలా అండం. ఆగేస్తున్నాయా ఎవరుందా చేత తినడానికి? ఇది దొరకదు బాబు. ఏమిటంటే వాళ్ళకి పని పాట లేదు కదా పాపం, అందుకని కత్తులు కట్టాలతో జాగ్రత్తగా ఇలా కోసుకుంటూ కాలం గడిపేశారు అనమాట. అది మనకి ప్యాషన్ అయిపోయింది. అదే డైనింగ్ టేబుల్ ఇతరు పెద్ద గొడవ పడింది. ఆగలేస్తుంటే చెప్తారయ్యా నీ గటప్పు ఇంకోటి చెప్పు పట్టుగా. సరే ఏంటి వీరామంది అనుకున్నావా? ఎట్లా పట్టుకో, ఇలా పట్టుకో, ఇంత పట్టుకో. కానీ అలా కాదయ్యా బాబు, నీ చెడపు నాకు పెద్ద గొడవ అయిపోయింది. ఇచ్చాను కదా, ఆ ఫోర్క్ తోటి గుడ్డుని ఇలా గుచ్చి నైఫ్ తోటి ఇల్లెల్లా కోసి అవి నోట పెట్టుకోలే, అంతే. ఈజీ మెథడ్. అదే అప్పుడే రూట్లోకి వచ్చానమాట. ఓకే, ఇక్కడికి చెడప్ ఓకే. ఇది హ్యాండ్ బ్రేక్, ఇది స్టీరింగ్, ఇది బ్రేక్, ఇది క్లచ్ నొక్కి గేర్ మార్చాలి. ఎలా నడుపుని చూసారా? అర్థమైందా? అర్థం అవడం అంటే వచ్చేసింది. ఏమిటి కారు నొక్కడమా? కాదు, కారు నడపడం. ఎవరి మీద నడుపుతావు? తప్పక ఆయన నడుపుతాం తప్ప. జాగ్రత్త, నాకు అసలు ఇన్సూరెన్స్ కూడా లేదు. మా ఊళ్ళో నాగలు పడితే ఎట్లు గజగజలాడే. మనం నాగలు పట్టినా అంతే, నాటకాలు వేసినా అంతే. నీ ఇష్టం. కారు అది కన్ఫ్యూజన్. పెద్ద డ్రైవర్ ఎక్కండి. ఏంటి కంగారు? నేను డ్రైవ్ చేయగలను. నువ్వు వస్తూ ఉండు, నేను పోతూ ఉంటా. ప్రాపరం మా ఊరు తీసుకెళ్ళి మా అమ్మల జలాన్ని ఎక్కించుకుంటుంది. అరే మీరా? ఏంటండి కారు జోరుగా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు? బుర్ర కారు కదండి, మరి సడన్ గా ఆగిపోయింది. పిల్లగాలు తగిలి. ఆహా, ఈ మధ్య తెలివి ఎక్కువైపోతుంది. స్నేహితురాలి సవాస దోషం. అవును, ఏమిటండి ఎక్కడున్నారేంటి? కారు ఆగిపోయిందండి. సరే, ఎవరో ఒకరు రారా అనుకున్నాం. అనుకున్నారు, అందుకే వచ్చేసారు. అవునా? అవును, ఏమిటండి ఇలా మాటి మాటికి అయిపోయి డొక్కర్లో వచ్చారు? అబ్బే, మంచి కారండి. ఏం మంచి కార్లండి, దాని ముఖం చూడండి, కిరసనాల డబ్బాలా ఉంది. మీ కార్ చాలా బ్యూటిఫుల్ కార్ అండి, నూనె సీసాలాగా ఉంది. ఎవరండి ఇది మామూలు కారు అనుకుంటున్నారండి? పుష్పక విమానం, పుష్పక విమానం. స్పీడ్ అనుకుందంటే ఆపారన్నమాట. మీరు ఏ చంద్రమండలం? మా గురుగారు నిజంగా బ్రేక్ అయ్యలేదన్నమాట. మీ వాళ్ళు చూపులకి బ్రేక్ అయ్యారన్నమాట. నీ వాగుడు బ్రేక్ అయ్యి దీనికి వెయ్యాలి. విజయ్, వాళ్ళ కారు ఆగిపోయింది, నువ్వు దిగి రిపేర్ చేస్తూ ఉండు. ఈలోగా మేము ఇద్దరం కలిసి అలా చల్లగాలి సరదాగా షికార్కి వెళ్ళొస్తాం. కళ్ళగారు షికార్లు మీకును, కన్నాలు గారు రిపేర్ లాగునా? నో నో, ఐ డోంట్ డూ ఇట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నీ బాస్ రవికుమార్తో. ఎక్కండి. చెడపోయారు మీరెక్కడికి? పానకంలో పుడకలాగా, రామాయణంలో పిడకలాగా మీరు ఉండండి. ఏం చేయాలేంటి ఉండి? మీరు ఉండి ఓ పాట పాడండి. అదే పాట పాడుతుంటే ఇంజిన్ పోయింది ఎలా ఉందో చూడాలి. పాడండి. ఏంటండి మీ డ్రైవింగ్? ఏం భయపడకండి, ఏం భయపడకండి. అంతే అంతే. వాట్ ఇస్ దిస్ నాయిస్?
నాయిసా నాయిస్ ఏమిటండి? అదేనండి ఓహో అదే, నేను మీకు ముందే చెప్పాను కదండి ఇది పుష్పక విమానం అని. ఒకసారి కదిలిందంటే డగ 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 డగ. డబ్బా కారు అబ్బాయి గారు, డబ్బా కారు అబ్బాయి గారు, అబ్బో అబ్బో ఏం జోరు, పర 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 పర. కుర్రకారు అమ్మాయి గారు, కుర్రకారు అమ్మాయి గారు, కొర కొర చూస్తే కంగారు, పర 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 పర. డబ్బా కారు అబ్బాయి గారు. ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా నేర్చుకుంటున్నా, ఇంతలోనే పరీక్ష పెడితే నెగ్గగలనా. ఇప్పుడిప్పుడే మెల్ల మెల్లగా నేర్చుకుంటున్నా, ఇంతలోనే పరీక్ష పెడితే నెగ్గగలనా. ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా నేను చూస్తున్నా, ఇప్పుడిప్పుడే కొత్త కొత్తగా నేను చూస్తున్నా, ఎంత వాడివి ఎంత యావని అబ్బురపడుతున్నా. తర 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 తర. కుర్రకారు అమ్మాయి గారు, కొర కొర చూస్తే కంగారు, పర 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 పర. డబ్బా కారు అబ్బాయి గారు. వంకర టింకర పోకడలేవో పోతున్నావు, ఆ వంక పెట్టుకొని తూలి తూలి పడుతున్నావు. వంకర టింకర పోకడలేవో పోతున్నావు, ఆ వంక పెట్టుకొని తూలి తూలి పడుతున్నావు. వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాలు, వంపు వంపులో వంకరలన్నీ వయ్యారాలు, కూలిపడేది దూర వయసులో తుడుకుతనాలు. తర 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 తర. డబ్బా కారు అబ్బాయి గారు, అబ్బో అబ్బో ఏం జోరు, పర 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 పర. కుర్రకారు అమ్మాయి గారు. పిల్లగాలికి పైట చెంగు ఎగిరే పడుతుంది, పిల్లదాని పరువంలోని పొగరే చెబుతుంది. పిల్లగాలికి పైట చెంగు ఎగిరే పడుతుంది, పిల్లదాని పరువంలోని పొగరే చెబుతుంది. కొంట నవ్వులు వెచ్చ వెచ్చగా ఒంటికి తగిలాయి, కొంట నవ్వులు వెచ్చ వెచ్చగా ఒంటికి తగిలాయి. తుంటరి కోర్కెలు ఒంటరి మనసును తొందర పెట్టాయి. తర 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 తర. కుర్రకారు అమ్మాయి గారు, కొర కొర చూస్తే కంగారు, పర 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 పర. డబ్బా కారు అబ్బాయి గారు, కుర్రకారు అమ్మాయి గారు. లా 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 లా. డబ్బజే రిపేర్ ఏమైంది? కారు బాగుపడింది కానీ నా మనసు రిపేర్ అయిపోయింది ఈ అమ్మాయి వల్ల. షటప్. అయితే రవి రేపు సాయంత్రం ప్రోగ్రామ్ షూరేనా? అయ్యో మా బాబు చాలా ప్రోగ్రాం రేపు. హాయ్, ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? అరే ఏం ప్రోగ్రాం ఇది ఒకటే ప్రోగ్రాం. రేపు సాయంత్రం నేనే వచ్చి పికప్ చేస్తా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూసారా మీ స్నేహితులు చూసి సిగ్గు తెచ్చుకోండి. సరదాగా వాళ్ళు షైర్లు పికప్లు, నువ్వు కోపంగా షటప్లు ప్యాకప్లు. షటప్. ఇదేం షటప్, నేను ఎప్పుడు వెళ్ళలేదు. అయ్యోయ్, అయ్యో, రాదా? నవ్వుతో నవ్వుతో షటప్ ఇది. రావే.
రఘుపతి స్పీకింగ్. మిస్టర్ రఘుపతి, రేపు సాయంత్రం ఎగ్జిబిషన్ లో ఎవరు నువ్వు? యువర్ స్వీట్ ఒపోనెంట్, జ్యువెల్ థీఫ్. మై డియర్ రవి, ఐ పిటీ యు. నువ్వే జ్యువెల్ థీఫ్ అని నాకు తెలియదు అనుకున్నావు. ఫోన్ చేసి ఛాలెంజ్ చేశావు. ఎంతటి గొప్పవాడికైనా ఆఖరి రోజు అనేది ఉంటుంది. రేపే నీ ఆఖరి రోజు. ఇన్స్పెక్టర్, ఈ క్షణం నుంచి రవికుమార్ని అనుక్షణం కనిపెడుతూ ఉండండి. ఎస్ సార్. బేబీ, నా సిగార్ బాక్స్ తీసుకురామ్మా. తీసుకొస్తున్నా డాడీ. ఇవాళ ఒకటి సరిపోదమ్మా, చాలా హడావుడుంది. చాలు చాలు. అన్నట్టు ఇవాళ సాయంకాలం డైమండ్ క్రౌన్ ఎగ్జిబిషన్కి వస్తున్నావు కదా? లేదు డాడీ. అదేమిటమ్మా, ఎప్పుడో గాని జరగని గొప్ప ఎగ్జిబిషన్ అనంటావేమిటి? ఎప్పుడో గాని రాని గొప్ప గెస్ట్ ని ఈ రోజు ఇన్వైట్ చేశాను కనుక. ఎవరమ్మా గెస్ట్? రవికుమార్ గారు. రవికుమార్? అవును డాడీ. ఎన్నింటికి వస్తానన్నా? 5:30కి వస్తానన్నా డాడీ. నేనే వెళ్ళి తీసుకొస్తా. లత, ఈ సాయంకాలం అతను నిన్ను కలవడు. నీకెలా తెలుసు డాడీ? మరో చోటకు అతను వచ్చి తీరుతాడు. మరి నా ప్రామిస్ చేశారే? నీకంటే నీకు చేసిన ప్రామిస్ కంటే అతనికి విలువైంది డైమండ్ క్రౌన్. దాన్ని దొంగిలించడానికి ఈ రోజే అతను ఎగ్జిబిషన్కి వస్తున్నాడు. డాడీ, ఏంటది? ఏంటి మీరని? అవునమ్మా, ఇంతకాలం జ్యువెల్ థీఫ్ పేరుతో దొంగతనాలు చేస్తున్నది రవికుమారే. అతని జీవితంలోకెల్లా పెద్ద దొంగతనం ఈ రోజే చేయబోతున్నాడు. దీంతో అతని చరిత్ర కూడా ముగిసిపోతుంది. డాడీ, పొరపడుతున్నారు. మీరు అనుకునే జ్యువెల్ థీఫ్ రవికుమార్ మాత్రం కాదు. కాదని ఎలా చెప్పగలరు? అవునని మీరెలా చెప్పగలరు? మాకు దొరికిన ఆధారాలను బట్టి అతనే అని చెప్పగలరు. నాకు తెలిసిన అతని మనసును బట్టి కాదని చెప్పగలరు. మనసు మోసమేమో, ఆధారాల అబద్ధమేమో. బేబీ, నువ్వు చూసేది అద్దంలో నీకు రూపమే కనిపిస్తుంది. నేను చూసేది భూతద్దంలో నాకు లోపం కూడా కనిపిస్తుంది. డాడీ, వృత్తిగతంగా తెలుసుకునేది మీరు, వ్యక్తిగతంగా తెలుసుకున్నది నేను. నాకే అతని గురించి బాగా తెలుసు. అతను జ్యువెల్ థీఫ్ కానే కాదు. లత, నీ మాట నిజమైతే డ్యూటీ దృష్ట్యా నేను ఓడిపోయినా నువ్వు గెలిచినందుకు నేను సంతోషిస్తాను. డాడీ, మీ మాటే నిజమైతే మానసికంగా నేను ఓడిపోయినా మీరు గెలిచినందుకు ఆనందిస్తాను. ఓకే? ఓకే బేబీ, ఈ సాయంకాలం నీతో వస్తాడో ఎగ్జిబిషన్ లో నాకు ఎదురు వస్తాడో లెటర్సి. షూర్ డాడీ, లెట్ us see. ఈ రోజు పల్లెటూరు చిన్నాడు పట్టందర బాబాయ్ చిన్నదాంతో శైలి ఎత్తున్నాడు. తత్తయ్య వీడి చెట్ట ఎలా అయినా అదృష్టి జగడే మనవాడు. ఇంతకీ ఎవరు బాసు ఎవరు గూసు ఇద్దరు ఒకే సెటప్ లో కూర్చుంటే ఎలా గుర్తుంటుంది? నేనేరా బాస్, నేను గుర్తుపట్లా. మీరే బాసు, నేను గుర్తుపట్టేది. ఏమిట్రా నువ్వు గుర్తించేది? ఆఫ్టర్ ఆల్ ఈ పల్లెటూరు బయట పెట్టుకుని బాస్ అంటావా? యూ ఫూల్. జోకేసే బాసు, ఈ గబ్బిలో మన బాస. ఏం ప్రాణం మీద ఆశలేదా? ఉందండి, చాలా ఆచింది. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మీరేనా బాసు? రాయ్ బుజ్జి, రాయ్ బుజ్జి. ఒరే బుజ్జి నా ప్రాణాలు తీసేస్తున్నారు. ఇంతకీ ఎవరు బాసు మీరా? నేనేరా బాస్ని, నేనురా బాస్ని, నేనేరా. నేను చెప్పలేదు. ఇలా ఏడిపిస్తారు ఇక్కడ ఉండరు. అమ్మ పల్లెటూరు కూసు నువ్వా బాసు? కోర్టు ముగ్గురు అదే ముగ్గురు అదే దెబ్బ అదే చెయ్యి. ఇదెక్కడ సెటప్ బాబు? దెబ్బతో తెలుసుకోవాలి తప్ప ఎవరెవరో దేవుడు చెప్పినా నేను నమ్మను. వెల్ మిస్ రాజా, వెరీ గుడ్, వెరీ గుడ్. రాజా, యు ఆర్ లుకింగ్ జస్ట్ లైక్ మీ మ్యాన్. హౌ కంగ్రాచులేషన్స్. రవి, ఎలకమ్మ వచ్చేసింది. ఇంకా ప్యాక్ చేసి వెళ్ళిపోవడమే. వెళ్ళిపో బాబు. రవిబాబు, నేను వెళ్ళొస్తాను. మీ పెళ్లి చక్కగా జరగాలని కోరుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. హాయ్ బాయ్. రవి. హాయ్ లత. మాయ్ త్వరగారు చాలా అందంగా ఉన్నారే. థ్యాంక్ యూ. వెళదావా? బొట్లో పడాడు.
ఇక్కడికి ఈ సెటప్ ఓకే. వయసు బురకలు వేస్తుంటే సొగసు పొంగులు వస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే మజ్జన నలిగిపోతుంటే ఏమి చేద్దాం ఏమి చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బురకలు వేస్తుంటే సొగసు పొంగులు వస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే మజ్జన నలిగిపోతుంటే ఏం చేద్దాం ఏం చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బురకలు వేస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే పువ్వు పువ్వు కవ్విస్తుంటే పులకరింతలు రప్పిస్తుంటే నిండు పున్నమి వెన్నెలైనా నిప్పులాగా అనిపిస్తుంటే పువ్వు పువ్వు కవ్విస్తుంటే పులకరింతలు రప్పిస్తుంటే నిండు పున్నమి వెన్నెలైనా నిప్పులాగా అనిపిస్తుంటే ఏమి చేద్దాం ఏమి చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బురకలు వేస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే చల్లగాలులు వీస్తుంటే జివ్వు జివ్వున చలి వేస్తుంటే చల్లగాలులు వీస్తుంటే జివ్వు జివ్వున చలి వేస్తుంటే నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలించుక గడపాలంటే నిన్ను చూస్తూ నన్ను నేనే కౌగిలించుక గడపాలంటే ఏమి చేద్దాం ఏమి చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బుర్రకలు వేస్తుంటే సొగసు పొంగులు వస్తుంటే కళ్ళు నాలుగు కలిపేస్తుంటే కన్నెతనము జడిపేస్తుంటే కళ్ళు నాలుగు కలిపేస్తుంటే కన్నెతనము జడిపేస్తుంటే అదురుతున్న పెదవులు నిన్నే హత్తుకొమ్మని అందిస్తుంటే అదురుతున్న పెదవులు నిన్నే హత్తుకొమ్మని అందిస్తుంటే ఏమి చేద్దాం ఏమి చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం వయసు బురకలు వేస్తుంటే సొగసు పొంగులు వస్తుంటే మనసు హద్దులు పెడుతుంటే మజ్జన నలిగిపోతుంటే ఏమి చేద్దాం ఏం చేద్దాం ఎంతకాలం ఆపుకుందాం లా లా లా